అందరికీ నమస్కారం. ఈరోజు సంకటహార చతుర్థి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, కష్టాలన్నీ పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, జన్మజన్మల పాపాలు పోయి రాజయోగం పడుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా 2 మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలిపే కథను ఇప్పుడు మనం విందాము. ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వల్ల నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నేను వివాహం చేసుకోలేను అని ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి, వినాయకుడు, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనక నువ్వు 2 పెళ్లాడతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వడం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనక నేను వివాహం చేసుకోలేను అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తిరిగి శాపం పెడతాడు. ఈ గొడవ వలన తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు. ఆ శాపాలు వచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది, తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేరు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరిగిపోవడం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు జరిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికి జరగకూడదని కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికను సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహం ఏమీ జరగకుండా ఆటంకాలు కలగడంతో దేవతలు ఎంతో చింతించారు. ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకాన్ని కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడి లోకంలో పెళ్ళిళ్ళు జరగటనివ్వటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకాలు కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచనల ద్వారా బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు సిద్ధిబుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలను తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయటం ప్రారంభించారు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలను వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడు దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహం జరపడం ప్రారంభించాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకున్న కోపంతో వారిని శపించలోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వెంతో ఇష్టం కనుక వారిద్దరిని వివాహం చేసుకోమని చెప్పాడు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారిద్దరికి కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం, లాభం అని కూడా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడు పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వినాయకుడు ముందు
గుంజీలు ఎందుకు తీస్తారో తెలిపే ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్నా చెల్లెలు. ఒకసారి శ్రీ మహావిష్ణువును తన బావగారైన శివుడికి కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాల గణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చిటక్కున నోట్లో వేసుకుని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విషయం ఎక్కడ ఉందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతున్నావు మామయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేశాను కదా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకి మేము గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబాబు అది రాక్షసులను హడలు కొట్టే, సంహారం చేసే మహా సుదర్శన చక్రం. దాన్ని బయటకి విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేదేమీ లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీలు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుండి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. గుంజీలు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంటుంది. కార్త్యవీర్యార్జునుని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడిని దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముని అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముని పైకెత్తి గిరగిర తిప్పి కిందికి పడేశాడు. దెబ్బకు పరశురాముడు కళ్ళు బయర్లు కమ్మాయి. కొద్ది క్షణాలకు తిప్పగిలిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడిపై విసిరినాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. దంతం విరిగి నెత్తులొరిగిన బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకొన్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడుగానే పేర్కొన్నాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొకరు కూడా ఉంది. వ్యాసుడు తన భారతాన్ని వ్రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతడికి ఎవరు కనిపించలేదు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడిని తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పడం, అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు, విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచించుకుంటూ చెప్పాలి. అందుకోసమే టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను, సరే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ రాయాల సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు,
దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుడి వేగానికి తగినట్టుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచారని చెప్తుంటారు. అలాగే ఈరోజు గణపతి ఆకలి ఎంతటితో ఎలా ఉంటుందో తెలిపే కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓసారి సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి తన వైభవగాన్నంతా కూడా దేవతలు ప్రదర్శించాలని కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేశారు. దానికి ముక్కోటి దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరునికి వాలకం, అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది. నీవు ఇందుకు రావాలని ఉంది, కానీ బహుశా వీలు కాకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయనను ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కూడా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తమ ఆ రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుడిని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గర ఉండి మరియు తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైంది. విందుకు తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడడంతో వినాయకుడికి ఆహ్వానితుల కడుపు నిండిపోతుంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తి చేసి పాడేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిసే లోపు అంతలో ఆరగించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వంది కోసం వండిన ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకొని వచ్చి వండించిన ఉపయోగం లేకపోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలిచి ఉండిపోయాడు. ఆకలి తీరేందుకు వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దానిని గుటుక్కుమనిపించేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుడి ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరుడికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది. దయవుంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు. కుబేరుడు మాటలు విన్న చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకొని పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురిని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతిలో జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి వెళ్ళిపోయాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోటి ఆ గణపతి మనస్సును జయించగలమన్న బోధ వినిపిస్తుంది. అలాగే ఈరోజు మానవ ప్రయత్నం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడని తెలిపే కథ రాజయోగం పడుతుంది. అనగనగా ఒక ఊర్లో సోమేష్ అనే కుర్రవాడు ఒకడుండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని భక్తితో ప్రార్థించేవాడు.
తనని ఏమి కోరని సోమేష్ని చూస్తే గణపతికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకరోజు సోమేష్కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బందులు ఎదురైంది. ఇక తట్టుకోలేక అతను హడావిడిగా గుడికి వెళ్ళి వినాయకుడి ప్రార్థించాడు. దేవుడా, నేనెప్పుడు ఏదీ కోరలేదు. ఇప్పుడు నా కోరిక తీర్చు. నాకొక లాటరీ తగిలేటట్టు చెయ్యి అని అడిగాడు. దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై సరే నీ కోరిక తీరుస్తానని చెప్పి మాయమైపోయాడు. వినాయకుడు తన ప్రార్థనను విన్నందుకు, తన కోరిక తీరుస్తున్నందుకు సోమేష్కు చాలా తృప్తి కలిగింది. అలా తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రోజులు కాస్త నెలలయ్యాయి. సంవత్సరం కావస్తున్నది. కానీ సోమేష్కు ఏమీ లాటరీ తగలేదు. గణపతి మాట ఇచ్చి మోసం చేశాడని అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడు గబగబా గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది, అడక్కడక్కడ ఒక్క కోరిక కోరానే, ఆ ఒక్క కోరికను తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చింది ఎందుకు? తప్పేందుకు? నువ్వేం దేవుడవయ్యా అని నిలదీశాడు గణపతిని. ఆ మాటలు విన్న వినాయకుడు మళ్ళీ ప్రత్యక్షమై, చూడు సోమేష్, నీకు లాటరీ తగ్గేటట్టు చేస్తాను అని నేను మాట ఇచ్చాను నిజమే, కానీ నువ్వు అసలు లాటరీ టికెట్టే కొనకపోతే నేనేం చేసేది అని నవ్వి మాయమైపోయాడు. కాబట్టి మానవ ప్రయత్నం లేనిదే దేవుడు కూడా ఏమీ చేయలేడు అని నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే ఈ కథను వింటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముని చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనని అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దేవికి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకుని చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ, నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకి వచ్చాడు. పెళ్ళి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలనుకుంటున్నాను, శుభప్రదంగా మొదటి పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటున్నాను, నీవు పద్మశాలీలు ఉండే సాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవాడి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుడి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడిని పెళ్ళి కాలేదు, కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ కూడా అరుస్తూనే ఉంది. అంతవరకు కూడా కోడి కూతలేదు అంటే ఇప్పుడు మనం వినే కుక్కరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలను పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తలా ఒక పని చెప్తున్నాడు. పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది. దానికోసం తన తలను వంచి వెతుకుతూనే ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంటుంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప మీద చూపు లేదని వినాయకుడికి పెళ్లి కోసం మొదలుపెట్టిన
గొర్రె కిందకు ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరేయ్ ఒరేయ్, నేను పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నాను. నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చేయాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములను చేస్తున్నట్టుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరం ఊరేగింపుకు వెళ్దాం. నేను పెళ్లి కూతుర్ని వెతుకుతున్నాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోలేను అంది. ఆ మాటలు విని, అవురవురా, నువ్వు నన్ను ఎక్కిరిస్తావా? మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి ఎక్కించుకొని నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడిని, నేను స్థూలంగా ఉన్నన్ని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా కూడా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు కొక్కు, నీవు ఒక పని చెయ్యి, పిసినారి వాళ్ళంతా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతుంటారు, నువ్వు భూగర్భంలోనే డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతది కూడా నెమ్మదిగా సాగుతూనే ఉంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు, మళ్ళీ పెళ్లి పనులు మొదలుపెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అని అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేళ్ళు వెతుకుతూనే ఉన్నాయి, పందుకొక్కులు తవ్వుతూనే ఉన్నాయి, కానీ వినాయకుడు వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టుగా మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సమర్థ పుట్టింది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుగా వివరించినట్టుగా పురాణ కథనం. సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి శత్రు, దారిద్ర, కష్ట నష్టాలతోనే బాధపడేవాళ్ళు, రుణ బాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతి బాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవడం, ముందుకు సాగకపోవడం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగంలో మొదలైన 5000 సంవత్సరముల గడిచిన తర్వాత అయినా ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషువులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు.
గ్రహాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయనైన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యలాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్టుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుని భర్తగా పొందిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పెట్టడానికి గల శక్తినిచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపం తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలోని సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసిన చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలను విలాసాలతోనే మునిగి తేలియాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోగా మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తన సొంతానికే వాడుకున్నట్టున్నారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలు ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని కూడా సంకల్పించాడు. చిత్రమేమిటో కానీ ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోనికి తోడుకొని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజ ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకు ఉన్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళటం తథ్యం. ఈరోజు నీ సొంతమని అనుకుంటున్నవన్నీ కూడా భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. అందుకని శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవిత ఆశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు. ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు? నాకు ఉన్న ఈ రాజ అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ నీకు బహుశా తెలిసి ఉండదు. నేను ఒక్క వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాను. లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్ళం అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును భటులతో బయటికి గెంటించి వేశాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకొని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నింటినీ కూడా తన ప్రావీణ్యంతో ఊహించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పంచిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్టసఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రథాన్ని దాని వైపుకు ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఆ అందమైన లేడీ ఈ హడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాలన్న రాజు పరివారమంతా కూడా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలని సర్వేగంగా చిత్రను పుట్లను అతి లఘువంకగా దాటుకొని పరిగెత్తుతున్న ఆ లేడీని ఎలాగైనా సరే బంధించాలన్న కోరిక రాజుకు దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనక రథాన్ని పరిగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజ్య పరివారమంతా కూడా చల్లా చెదరైపోయింది. లేడీని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో కూడా పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రము చేరిపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాలు పాలై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత
ఆ ప్రాంతం అంతా కూడా, అంటే ఆ ప్రాంతంలో ఉన్న సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీద పడి నిలువు దోపిడీ చేశారు. చివరికి రాజుగారి ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో ఉన్న కొద్ది సమయం ఉండిపోయాడు. తెలివి వచ్చిన తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజునైన తన పరివారం అంతా కూడా విడిచి వెళ్ళాడు. విలువైన ఆభరణాలన్నీ క్షణాల్లో మాయమైపోయాయి. త్రాగడానికి మంచినీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాదుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాలను వెంట తీయక మిగిలిన జీవితం అంతా కూడా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయ ఆందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవద్నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది. బతుకు జీవుడా అనుకుంటూ జీవగుప్తుడు ఆ గుర్రాన్ని వెక్కి అతివేగంగా ముందుకు ఉరికంచాడు. చివరకు అరణ్య పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుండి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకై పాటుపడ్డసాగాడు. కాబట్టి సంపదలను చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 10 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. మీకున్న సమస్యలు, కష్టాలు, ఆటంకాలు, విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి ఆటంకాలు రావు, అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వినాయకుడి పెళ్ళికి అన్ని ఆటంకాలు అన్నట్టు మన పెళ్ళికి ఏమైనా ఆటంకాలు వస్తే విఘ్నేశ్వర స్వామిని తలుచుకుంటే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి.